హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ యూట్యూబ్ ఛానల్. గైస్ నేను లాస్ట్ రియాక్ట్ సెషన్ ఒకటి పెట్టానండి. రియల్లీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. అది క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. చాలా మంది పాపం ఇంట్రెస్ట్ చూపించి రిజిస్ట్రేషన్స్ అయితే బాగా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 25 రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చినాయి. ఐయామ్ రియల్లీ హ్యాపీ. నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. నేను అందుకే ఇంకా ఇంకా మంచి బెటర్ ట్రైనింగ్స్ ఇస్తాను. బెటర్ ఇంకా వితిన్ బడ్జెట్‌లోనే. ఇంకా చాలా లో బడ్జెట్‌లో చేస్తానన్నమాట మొత్తం. ఓకే. కాన్సెప్ట్‌లు కూడా ఎక్కడ మిస్ చేయను. అన్ని కాన్సెప్ట్స్ చెప్తా. ప్లస్ ప్రాజెక్ట్స్ కూడా చెప్తా. ఇప్పుడు అలాంటిదే ఇంకొక ఆప్షన్ తీసుకొచ్చానండి. నోడ్ మీద. ఓకే. ఇంక ఇదేంటంటే మెర్న్ స్టాక్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు, లేదా నోడ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు రియల్ టైమ్‌లో. సో, మాస్టరింగ్ మెర్న్ స్టాక్ అని ఏపీఐ డెవలప్‌మెంట్ కోర్స్ ఒకటి పెట్టానన్నమాట. మీరు ఈ వెబ్‌సైట్ చూసుకోండి. node.htmlలోకి వెళ్తే ఇది 15 అవర్స్ సెషన్ అండి. ఫీజ్ వచ్చి సేమ్ 499 15 అవర్స్ సెషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 9థ్ ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటికి రియాక్ట్ అయిపోతే ఒక 2, 3 డేస్ గ్యాప్ తీసుకుంది. నోడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా కంప్లీట్ తెలుగులోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్, షీట్ అప్డేషన్స్ అన్నీ ఇచ్చాను. మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో నాకు పింగ్ చేయండి. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫ్రీక్వెంట్లీ క్వెషన్స్ ఎవరైతే అడిగారు. సెషన్స్ అయితే నేనే చెప్తా. అసలు ముందు కాన్సెప్ట్స్ ఏం చెప్తానంటే, మీకు ఎక్స్‌ప్రెస్ గురించి చెప్తాను. నోడ్‌లో ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నోడ్ చెప్పరా సాయి అంటే, నోడ్‌లోనే ఎక్స్‌ప్రెస్ ఒక ప్యాకేజ్ అనమాట. దీంతోనే రెస్ట్ ఏపీఎస్ మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. దాంతో MongoDB కనెక్టివిటీ చెప్తాను. ఏపీఐస్, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఎలా చేయాలి. దెన్ డీబగింగ్ ఎలా చేయాలో చెప్తాను. నేను ఇక్కడ యాడ్ చేయలేదు గానీ నేను అప్డేట్ చేస్తాను దాన్ని. క్రాస్ డొమైన్ పాలిసీ వస్తే ఎలా చేస్తాను, రిక్వెస్ట్ వస్తే ఎలా చేస్తాము, CRUD ఆపరేషన్స్ చేసి చూపిస్తాను. అండ్ రియల్ టైమ్‌లో ఒకవేళ ఏపీఐస్ వస్తే ఎలా టెస్ట్ చేయాలి, ఏంటి, పోస్ట్ మ్యాన్ కూడా నేను యాడ్ చేస్తా. ఓకే. అవి కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు రియాక్ట్‌లో నేను చేసే ప్రాజెక్ట్‌కి డమ్మీ జేసన్స్‌తో చేసేసి వెళ్ళిపోతానన్నమాట. ఓకే. ఫ్లిప్‌కార్ట్ మేనేజ్మెంట్ ఉంది కదా! ఇది చెప్పాను కదా! ఇందులో నేను డమ్మీ ఏపీఐస్‌ని నేను అంటే రెస్పాన్స్‌ని క్రియేట్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. బట్ మెర్న్ స్టాక్ వచ్చేటప్పటికి ఈ ఈ ఇందులో దీనికి సంబంధించిన ఏపీఐస్ డెవలప్ చేసి దీనికి ఇంటిగ్రేట్ చేసేస్తానన్నమాట. సో, ఒక కంప్లీట్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ అయిపోతుంది. ఓకేనా? సో, మీకింకా ఇందులో ఏమన్నా క్వెషన్స్ అంటే ఇందులో మీరు ఏదైనా లైవ్ సెషన్సా క్వెషన్స్ పెట్టాను చూడండి. అంటే నాకు టచ్ అయిన క్వెషన్స్, మీరు ఆల్రెడీ ముందు సెషన్‌లో అడిగిన క్వెషన్స్ బేస్ చేసి నేనిక్కడ ఇది పెట్టా. క్వెషన్స్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని పెట్టాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉండి ఓకే. ఏమన్నా సొల్యూషన్స్ ఇంకా కొంచెం ఏమన్నా తెలుసుకోవాలి ఈ సెషన్ గురించి అనుకుంటారా? కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్ చేయండి. లేదా నాకు ఆహ్, టెలిగ్రామ్‌లో కూడా మెసేజ్ పెట్టండి. అండ్ ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇదేమి సింగిల్ నేనేదో ట్రైనర్‌ని ఇది చే ట్రైనింగ్ నేర్చుకొని చెప్పేవాడిని కాదు. నేను రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. టెక్నికల్ ఆర్కిటెక్ట్ కింద వర్క్ చేస్తున్నాను. సో, నాకున్న సబ్జెక్ట్‌తో నేను దీని మెయిన్ మోటో ఏంటంటే నా ఛానెల్‌ని కొంచెం నేను కోపప్ చేసుకుందామని. ఓకే. సెషన్స్ అన్నీ కూడా నేను లైవ్‌లో పెట్టేస్తా. అందులో అయితే డౌట్ లేదు. బట్ సపోర్ట్ అన్నది ఉండదు. మీకు లేదు సపోర్ట్ కూడా కావాలి, డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటే గనక మీకు నా సెషన్స్‌లో జాయిన్ అయితే సింపుల్ తక్కువే కదా! 500 అంటే మీకు పెద్ద పెద్ద కాస్ట్ ఏం పడదు. ఓకే. పెడితే గనక నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నా ఛానెల్‌కి హెల్ప్ అవుతుంది. ప్లస్ మీకు బడ్జెట్‌లో మీకు మంచి వీడియోస్ అన్నది రిలీజ్ చేస్తున్నాను. ఓకేనా? సో, ప్లీజ్ డూ రిజిస్టర్ అండి ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. ఏమైనా క్వెషన్స్ ఉంటే వాట్సాప్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.